ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేడు మీ ముందుకు తీసుకొచ్చింది రక్తశుద్ధికి ఆయుర్వేదం టీ. రక్తం పరిశుభ్రంగా ఉన్న దానివల్ల మనకు దురదలు రావడము, స్కిన్ ప్రాబ్లం రావడము, ఇచ్చింగ్ రావడము, దద్దుర్లు రావడము, ఇలాంటివి ఏదైనా చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. దాన్ని మనము రక్తం శుద్ధి చేసుకోవాలి. బ్లడ్ ప్యూరిఫై చేసుకోవడానికి సులభమైనవి ఈనాడు మనం తెలుసుకుందాం. రాసుకోండి. రక్తశుద్ధికి ఆయుర్వేదం టీ అనే హెడ్లైన్. రక్తశుద్ధికి ఆయుర్వేదం టీ. కావలసిన పదార్థాలు: పుదీనా 200 గ్రాములు, మంజిస్టా 50 గ్రాములు, మిరియాల పొడి వచ్చి 10 గ్రాములు, యాలకులు వచ్చి 10 గ్రాములు. పుదీనా ఆకులు తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేసుకోండి, 200 గ్రాములు తీసుకోండి. మంజిస్టా 50 గ్రాములు ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతుంది. మిరియాలు 10 గ్రాములు, యాలకులు 10 గ్రాములు మన కిచెన్లోనే ఉంటాయి. ఓకే, ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. అన్నీ కలిపేసి పెట్టుకొని దీనిని 1 గ్లాసు నీళ్ళల్లో 1 చెంచాడు పొడి వేసి మరిగించుకొని, దీంట్లో మరిగించి వాడేటప్పుడు పటిక బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మరిగించుకొని వడబోసుకొని పటిక బెల్లం కలుపుకొని తాగండి. ఓకే, దీనివల్ల రక్తము ఎర్రగా పరిశుభ్రంగా అవుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అన్నమాట, రక్త శుద్ధి అవుతుంది. ఇది టీ లాగా, చాయ్ లాగా, కషాయం లాగా చేసుకుని తాగండి. ఎవరికైతే టీ అలవాటు ఉన్నదో టీ మానిపోవడం దానికి ఇది అద్భుతమైన చిట్కా. నేను హెర్బల్ టీలు, మసాలా టీలు, ఇలా నేచురల్ టీస్ కూడా కొన్ని నేను పెట్టాను యూట్యూబ్లో. మీరు ఇదే ఛానల్స్లో సెర్చ్ చేయండి, మీకు దానికి యొక్క సమాచారం దొరుకుతుంది. ఓకే, దీనికి రక్తశుద్ధి కోసం ఆయుర్వేదం టీ ప్రతి ఒక్కరు తయారు చేసుకోండి. మన ఇంట్లో ఉన్నది చాలా సింపుల్ది. ఓకే, ఇది కషాయం లాగా చేసుకొని 1 గ్లాసు నీళ్ళలో 1 చెంచాడు వేసుకొని మరిగించుకొని తాగండి. దీంట్లో పటిక బెల్లం మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా టీ లాగా తాగండి, చాలా బాగుంటుందండి. రక్తశుద్ధికి నేను వాడాము, మంచి రిజల్ట్ ఉన్నది. దాంట్లో మంచిగా రక్తం శుద్ధి అవుతుంది. మీకు బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి సింపుల్ అనమాట. మనకి ఛాయ్ తాగినట్లు ఉంటుంది. మీరు టీ పెట్టుకొని తాగాలంటే పాలు కావాలా, పంచదార కావాలా, చాయ్ పత్తి కావాలా, 3 కావాలా. దీంట్లో ఏమున్నది, మనకు పటిక బెల్లం ఒకటే వేస్తాం అంతే. నీళ్ళలో వేసి మరిగించుకొని ఇది కషాయంలాగా తాగండి. వాడిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియజేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ సబ్జెక్ట్ మీద మీకు కావాలని మీరు కామెంట్ చేస్తే ఆ సబ్జెక్టులు ఇంకా నేను చేయనివి ఏమైనా ఉంటే వాటికి చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మళ్ళా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.